భక్తులు ఫుల్, ఆదాయం డౌన్, నిల్ అంటలేదు నేను ఇక్కడ. సాక్షి రాసుకొచ్చిన ఒక మంచి కథనమే. విజయవాడ దుర్గగుడి ఆదాయం 2023-24లో 93 లక్షల మంది భక్తులు వస్తే 156 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26కి 1.19 కోట్ల మంది భక్తులు వస్తే 140 కోట్ల ఆదాయం వచ్చింది. అన్నవరం ఆలయం దగ్గర 2023-24లో 45.5 లక్షల మంది భక్తులు వస్తే 84.82 కోట్ల ఆదాయం వచ్చింది. 25-26లో 57.87 లక్షల భక్తులు వస్తే ఆదాయం 82 లక్షలకు పడింది. ఎందుకని ఇక్కడ ఇందులో సాక్షి రాసుకొచ్చింది మంచి వార్త, అవునో కాదో దేవాదాయ శాఖ సమాచారం. కానీ భక్తి పెరుగుతోంది, హిందుత్వం మీద భక్తి పెరుగుతోంది. సేమ్ టైం హుండీలలో వేసే ఆదాయాన్ని సక్రమంగా సద్వినియోగం చేస్తారు నమ్మకం అయోధ్యలోనే పోయింది ఇప్పుడు. కానీ అక్కడ భక్తులు నమ్మకం పెరిగింది, అక్కడ డబ్బులు పెరిగినాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా. అంటే అక్కడ వ్యక్తి తప్పు చేశాడు తప్ప వ్యవస్థ కరెక్ట్ అని జనం నమ్ముతున్నారు. ఇక్కడ వ్యక్తుల తప్పు అనే కంటే కూడా ఇక్కడ రెండు కోణాలు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇదివరకు నేనే ఇప్పుడు గుడికి వెళ్ళాను అనుకోండి, హుండీలో వేసేదానికంటే కూడా అర్చకుడికి ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతాను. ఎందుకంటే అర్చకులు ఆ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మనమైతే ఆ వృత్తి చేయలేం, అంత నిష్టతో పని చేయలేం. అలాంటప్పుడు అర్చకుల కుటుంబాలకి ప్రభుత్వాలు ఇస్తున్నది అతి పరిమితమైనది. ఉద్యోగి కంటే తక్కువ జీతం ఇస్తున్నారు. వాస్తవంగా ప్రధాన అర్చకుడు లేకుండా, అర్చకులు లేకుండా ఒక ఆలయం నడుస్తుందా? వాళ్లే కదా కీలకం. మనం వెళ్ళి ఈవో గారి దగ్గర చటార్ తీసుకుంటామా, లేకపోతే సూపరింటెండెంట్ గారి దగ్గర పూజ చేయించుకుంటామా? వాళ్ళు పూజ చేస్తే చేయించుకుంటాం లేదు కదా. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్, బట్ అసలు హెడ్స్ ఎవరు? అర్చకులు. అర్చకుల జీతాలు పరిమితమవుతున్నాయి. ఆ అర్చకుల పైన పర్యవేక్షణ పెరిగిపోయింది, ఆదాయాలు వీళ్ళ చేతులకు జీతాలు ఎక్కువైపోతాయి. ఇది ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆ కారణంగా ప్రభుత్వం ఇవ్వట్లేదు, మనమే వేద్దాం. అవి కూడా లాక్కునే చోట్ల ఉన్నాయి కొన్ని, దాంట్లో వాటాలు అడుగుతున్న చోట్ల కూడా ఉన్నాయి. బట్ అది ఒకవైపున ఒక కారణం. రెండవది వచ్చేటప్పటికి ఆలయాలకు సంబంధించి అంటే భక్తి పెరిగింది, భక్తులు పెరుగుతున్నారు, ఖర్చులు పెరిగినాయి. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు నుంచి అనేకం లంచాలు పెరుగుతున్నాయి. ఏదైతే తప్పులుగా అంటే మనం ఒక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగుల లంచాలు ఎక్కువైపోతున్నాయి, అసలు కంటే కూడా లంచాల మేళం ఎక్కువైపోయింది. ఇక వీళ్ళకిచ్చి మళ్ళీ అక్కడ హుండీలో ఎంత వేయగలుగుతారు? అది కూడా తేడా ఉంది. ఇది ఒక్కసారి ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇదేదో ఆదాయం తినేశారని నేను అన్నాను, ప్రభుత్వం తింటం కాదు, జరుగుతున్నటువంటి లోపం అక్కడ ఉంది.